సజీవా వాక్కుమాయదలో వసింప చేయుమిదినము నీ ఆత్మ జీవజలములలో నిరంతర ఫలము మాకిమ్ము నిరంతర ఫలము మాకిమ్ము సజీవా వాక్కుమాయదలో వసింప చేయుమిదినము. పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న సంఘమునకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలు చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలు. దేవుని చిత్తము వలన, దేవుడంటే పరమ తండ్రి చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభము అని చెప్పి వ్రాయినది. ఎక్కడ ఏ స్థలంలో ప్రార్థన చేసినా కూడా ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోననగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైత్రి. బలమైన మాట. క్రీస్తులో మన ఐశ్వర్యవంతులు కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతున్నారు. ప్రత్యక్ష అంటే ప్రభు రాకడ కొరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునటులా అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మాట అందరు నాతో చెప్పండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు పరమ తండ్రి నమ్మదగినవాడు. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ మాటలు వినుటకు మేము ఆశపడుతున్నాం తండ్రి. ఈ మాటలు బోధించు జ్ఞానము మాకు లేదు తండ్రి.
ఎందుకనగా మీ ఆదేశానుసారముగా తండ్రి, మీ చిత్తానుసారముగా పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యము రాశాడు. ఆయనే మాకు బోధించాలా. మా బోధల వల్ల ఏం ప్రయోజనం లేదు, వట్టి మాటలు తండ్రి. మాకొక బోధకుడిని ఇచ్చారు, ఆ బోధకుడు మాకు బోధించాల. కాబట్టి ఆత్మదేవుని బోధనలో తండ్రి మేము అనేక విషయాలు నేర్చుకోవాలి. ఈ పక్షముగా నిలిచిన ఈ బలహీనమైన బంక మట్టి పాత్రనైన నన్ను తండ్రి మీ కుమారుని శిలువ రక్తధారలలో శుద్ధీకరించి మీ చేతిలో సాధనంగా మాత్రమే వాడుకోమని వేడుకుంటున్నాను. ఈ వాక్య సత్యములను మేము గ్రహించి ఆ జీవితములకు సమన్వయము చేసుకొని మీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవించుచు మీ సేవ చేయుచు మీ కుమారుని రాకడకు సిద్ధపడు భాగ్యము దయచేయమని ఈ దినమున తండ్రి ఈ చిన్న కూడికలో మీ ఆత్మకార్యమును జరిగించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము దేవుని పిలుపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని పిలుపు, సంఘము అనే మాటకు అర్థము పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్. ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు ఆయన? లోకములోంచి పిలుస్తున్నాడు. ఎక్కడుందగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. రెండోది నేను చెప్పించానుగా. రెండోది ఏంటి? ఎవరి సహవాసం? దేవుని కాదు, మీరు జాగ్రత్తగా వినాల. క్రీస్తు యేసు సహవాసమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినోడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. కుమారుని సహవాసాన్ని పిలిచేటప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన పిలుపు. కుమారుని సహవాసంలోకి వచ్చినప్పుడు ఇంకొక మాటను చూడండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. పేతురు భక్తుడు వ్రాసిన 2వ పత్రిక, పేతురు భక్త కోటికి వ్రాసిన మొదటి పత్రిక అంటారు. మొదటి పత్రిక 2వ అధ్యాయం చూసారా? 9వ వచనం. అయితే మీరు, దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలా గొప్ప ఆధిక్యతలు మనకే. ధనవంతులు మనం, భేదవాళ్ళం కాదు. క్రీస్తులో మనము ఐశ్వర్యవంతులు. ఇందాక కూడా చదువుకున్నాగా. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుని బిడ్డలుగా ఉండటానికి పిలిచినాడు మనల్ని. ఎందుకు? నువ్వు లోకములో ఉంటే లోకములో నీకు చాలా అపాయం ఉంది. ఎందుకు లోకంలో అపాయం? చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. రాసుకుంటున్నారా? ఇది బైబిల్ స్టడీ. 12వ అధ్యాయము 32. ఈ
అధికారి బయటకు త్రోసివేయబడు. లోక అధికారి. ఇప్పుడు ఈ లోకానికి అధికారి సాతానుడు. పాత బైబిల్లో ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని రాసినారు. వాడు రాజు, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. సాటన్ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఒకసారి కాదు, బైబిల్ ఒకసారి రాస్తే చాలా గొప్ప. రెండో చూడండి, ఒక పేజీ తిప్పండి, 14వ అధ్యాయము 30వ వచనము. యోహాను 14:30. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. కష్టంగా ఉందా తీయటం? ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. రెండోసారి లోక అధికారి, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని రాసినాడు. వాడు రూల్ చేస్తున్నాడు లోకాన్ని. నాతో వానికి సంబంధం ఏమీ లేదు. మూడోది 16వ అధ్యాయము, యోహాను 16, 9 నుండి 11, 9వ వచ్చిన ప్రారంభం 1, 2, 3, 4వ లైను, 4వ వరుస. ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు. అయిపోయింది ఆయనకు తీర్పు. 3 సార్లు లోకాధికారి. ఎందుకు వాడు అధికారి అయ్యాడు? ఈ లోకానికి అధికారి ఆదాం. లోకానికి అధికారి. చూడండి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనము. ఆదికాండం 1:28. దేవుడు పరమ తండ్రి ఆదామవ్వలను వారిని ఆశీర్వదించి ఇట్లనెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పును. ఏలుడి, ఏలమన్నాడు. ఆయన ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. కూడా ప్రాకు ప్రతి జీవిని ఏలుడు అన్నాడు. ప్రాకు జీవి నేలమంటే ప్రాకే జీవి ఆదాముని ఏలాడు. పాము కదా ప్రాకేది. పాము మీద కూడా అధికారం ఉంది. అన్నిటి మీద అధికారం ఇస్తే అధికారాన్ని పోగొట్టుకున్నాడు ఆదాం. ఆదాం పోగొట్టుకుని అంటున్నారు. వింటున్నారా? ఆదావులే నేను కూడా ఉండా, నువ్వు ఉండవు లేవా? కాబట్టి మనం కూడా తప్పు చేసాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంటే ఆదాములు మనం ఉండాము. తర్వాత వీళ్ళందరూ కులాలు, భేదాలు, డిఫరెన్స్ అన్నీ పెట్టారు భయంకరంగా. ఆదాము సంతానం మనందరం కూడా సర్వమానవాళి. మొదటి మానవుడు ఆదాము. పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభు మళ్ళీ చేర్చుకున్నాడు. ఎట్లా చేర్చుకున్నాడు? బైబిల్ చూస్తుంటే లూకా సువార్త 3వ అధ్యాయము పేజీ 53. వంశావళి రాశాడు ఇక్కడ లూకా భక్తుడు. చూడండి 38.
కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఎంత సంతోషిస్తుందో నాకు. వంశావళి పెట్టేశాడు ఆదాముని, క్షమించాడు అన్నమాట. అది కూడా బైబిల్ గ్రంథంలో ఎట్ట క్షమించాడు అనేది కూడా నేర్చుకోవాలి. ఆది కాండం 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 25వ వచనము, 4వ పేజీ, 1, 2, 3 లైన్. దేవుడు నాకు మరొక సంతానము నియమించను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు. మరి షేతునకు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అని పేరు పెట్టాను. ఎనోషు అంటే బలహీనంగా పుట్టాడు. ఎనోషు అనారోగ్యం, బలహీనుడు, చచ్చిపోతాడు అనుకున్నారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన అంటే ఆదామవులు పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డారు. ప్రార్థన దేవుడు. అప్పటిదాకా ప్రార్థన లేదు. దేవుడు మాట వినడంలా, దేవునితో చెప్పలా. పాపం చేసినప్పుడు కూడా అవ్వ పండు తిని ఎందుకు తిన్నావంటే తిన్నానా అనాలి కదా. ఏం చేసావంటే తిన్నాను. ఆదాం కూడా పండు తిన్నావంటే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు. పశ్చాత్తాపడలా. They did not repent of their sin. They did not confess their sin. బలర్పించాడు ఎదురుగా. చర్మం చొక్కాయలు బలర్పించుకుని ఎట్టొస్తుంది చర్మం? జంతువుని చంపుతున్నాడు. తన కొరకు ఆయన యేసు ప్రభు కప్పాడు. అప్పుడు కూడా పశ్చాత్తాపడ. ఎన్ని తినాలన్నాడు తెలియదు. ఏదెంతో గెట్ అవుట్ అన్నాడు. చెప్తానుగా బలమైన మాట. ఆదాము వెళ్ళగొట్టబడెను. Adam and Eve were expelled from the presence of God. వెళ్ళి వచ్చాడుగా వంశావళిలోకి. కానీ దేవుడు చాలా చాలా మంచి దేవుడు, మన దేవుడు, కృపగల దేవుడు. కాబట్టి ఇప్పుడు సాతాను పరిపాలన చేస్తాడు లోకాన్ని. అది చెప్తానికి ఏమన్నా చెప్పాను నేను. సాటన్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్. లోకాధికారి. ఏం చేస్తాడు వాడు సాతానుడు? ప్రకటన గ్రంథము మొట్టమొదట ఎక్కడ చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయము. ఆదామేమో కాంట్రిబ్యూషన్ ఇలా ఏం చెప్పలా పండు తిన్న తర్వాత. కానీ అవ్వమ్మ ఒక గొప్ప మర్మం చెప్పింది. చూడండి 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా పరమ తండ్రి స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చెను. సీక్రెట్ చెప్పింది. సర్పము నన్ను మోసపుచ్చెను. చాలా భయంకరమైన మాట. సర్పము నన్ను మోసపుచ్చెను. ఇప్పుడు కూడా మోసపుచ్చుతున్నాడు సాతాను చాలామందిని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనము. సర్వలోకమును
మాటలు గమనించాల. మోసపుచ్చుచు, మోసపుస్తున్నాడల్లా, మోసపుచ్చుచు. వ్యాకరణములో ఇంగ్లీష్లో అంటారు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు కూడా he has been deceiving people భయంకరంగా. ముఖ్యంగా తన బిడ్డలను మోసం చేస్తున్నాడు. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానుని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయుడు. అయిపోయింది వాడి టైము, లాస్ట్ స్టేజ్. ప్రకటన 20 చూడండి. ప్రకటన 20 10వ వచనము. వారిని చూసి కనబడుతుందా? వారిని మోసపరిచిన అపవాది సాతాను అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడి. అయిపోయింది ఆ టైం. కానీ కనెక్షను ప్రకటన 12 రెండో లైను. అపవాది ఒకటంటే సాతాను తనకు సమయము కొంచెమేని తెలుసుకొని, క్రోధము కాదు బహు క్రోధము గలవాడై మీ యొద్దకు, దేవుని బిడ్డల యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. వచ్చాడు మన దగ్గరికే. 3 ముక్కలు అయిపోయింది కదా. వాడి తంత్రము, స్ట్రాటజీ అంటాడు సాతాను తంత్రం. డివైడ్ అండ్ డెస్ట్రాయ్. బాధగా చెప్తున్నా నేను. లోకాధికారి భయంకరంగా పనిచేస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. కుమారుని సహవాసాన్ని పిలుస్తున్నాడు. ఈ లోకములో నిన్ను నన్ను వాడుకోవాలని. మొట్టమొదట నేను వరుసలో పెట్టుకున్నా, కుమారుని సహవాసాన్ని పిలుస్తున్నాడు. కుమారుని సహవాసమునకు మనము రావాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మొదట పరిశుద్ధంగా ఉండాలి. ప్రభువు నమ్మాలా, బాప్తిజం పొందాలా, ప్రభు యొక్క సహవాసంలోకి రావాలా, ప్రత్యేకపడాలా, ప్రత్యేకంగా ఉండాలా, మార్పు రావాలా. పోతే చెప్పాను వాక్యం, నేను అడగని ఎంతమంది విన్నారు వినలేదని. నాకు అనవసరం, ప్రభు అని ఒక్కళ్ళు విన్నా కూడా చెప్పమన్నాడు. రాత్రి 1 గంటలకు పండుకున్నాను నేను, 12 గంటలకి, 4:30కి అలారం పెట్టుకున్నా. లేక ముందే మెలకు వస్తుంది, ఎందుకు మరి 4 గంటలకి వాక్యం చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్పి మళ్ళీ అక్కడ ఎందుకు? ఆఖరి దినాల్లో ఉన్నాం మనం. వాడు బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగొచ్చున్నాడు. ఇక్కడ సంఘాల్లో పనిచేస్తున్నాడు. పని చేయట్లేదంటే మీరేం సేవ చేయట్లేదు. సేవ చేస్తే పని చేస్తున్నాడు. సేవ చేస్తే వాడికి ఏమి నష్టం? వాడు సువార్త సేవ ఆత్మలు సంపాదించి వాడికి నష్టం. అందుకని సంఘంలో జ్వరపడ్డాడు. ఆరాధన అయిన తర్వాత మెడికల్ హాల్లో ఉంటుంది ఆరాధన 10:30కి. వర్షిప్. బాధగా చెప్తున్నా నేను. సాతానుడు అంత క్రూరుడు, దుర్మార్గుడు. వాడికి లోపడద్దు. మన పవర్ చాలా గొప్పది. ఆ సాతానుని మన పాదముల కింద చితుక త్రొక్కేంత శక్తి మన దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఎప్పుడు ఓరకుంటేట అందరు చెప్పులు వేసుకొచ్చారా? చెప్పులు వేసుకోకుండా రాకూడదు. మనం వేసుకోవాలి చెప్పులు. చూడండి ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. పద్నాలుగు 17 ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరపో తొడుక్కొనడు. సత్యం అంటే యేసుప్రభువే, నీతి అనే యేసుప్రభువే. పాదములకు బైబిల్ తెలియదు. ఏంది నాయన, ఏంది అట్టడి తిప్పుతున్నావు? చూడు తండ్రి, చూపించాయి కొంచెం. పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు వస్తుంది. సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని నిలవబడాల. జోడు తొడుక్కోవాలి. సిద్ధ మనస్సు సమాధాన సువార్త ప్రకటించాల. సువార్త ప్రకటించి అప్పుడు పాదాల కింద వాడు నలిగిపోతాడు. అర్థమైందా? ఇది కూడా మర్మం. పాదాలకి తొడుక్కోవాలి. దేవుని వాక్యం ఉంది. కానీ మనము అపవాది మీద మనకు అంత శక్తి ఇచ్చాడు. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 16వ అధ్యాయం. కొత్త వాళ్ళ కొరకు చాలాసార్లు చెప్పాను. కొంతమంది ఏందో చెప్పిందే చెప్తాను అంటున్నారు కొంతమంది. కొత్త వాళ్ళు వచ్చి ఒకళ్ళు వచ్చినా కూడా చెప్పాలి వాళ్ళ కొరకు. విమర్శలు చేయబాకండి. కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మాట అయ్యి నాకు వస్తుంటాయి. కూడికనే మాటను ఒక ఆయన విమర్శ చేస్తున్నాడు. అద్భుతమైన మాట అది. ఆ దినము సమీపించుట మీరు మరి ఎక్కువగా కూడుకోవాలి. కూడుకోవటం అనేది 2 3 ఎక్కడ నా నామమున కూడి ఉందిరో ప్రభు ఒకడు ఉంటాడు. చాలా అద్భుతమైన మాట. విమర్శలు చేయబాకండి. నాకు బాధగా ఉంటుంది. వస్తే అడగండి నన్ను, అయ్యా ఇదేందయ్యా అని. ఒక 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 యవనస్తుడు ఉన్నాడు, కిరణ్ అని. అతని అల్లూరులో పాస్టర్గా ఏర్పాటు చేసామన్న అల్లూరులో గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్. నాకు మెసేజ్ పంపిస్తాడు, అంకుల్ ఇదే నాకు అర్థం కావట్లేదు చెప్పమని. నేను వెంటనే మాట్లాడతా. విమర్శలు చేయబాకండి. కష్టపడతారు మీరు. మేము ఎంతో కష్టపడి నేను బైబిల్ చదివి 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 పరిశీలించి చేస్తుంటే ఆ మాటలు మీరు ఏం బైబిల్ చదవకుండా విమర్శిస్తట. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు పరమ తండ్రి సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మామూలు మాట కాదు. శీఘ్రముగా అయిపోయింది కూడా టైము. వాని సమయము కొంచెమని తెలుసుకున్నాడు. సమయము కొంచెమని తెలుసుకున్నాడు. కాబట్టి వాని మన పాదాల కింద, మన పాదాలంటే సువార్త సేవ చేసేవాళ్ళు పాదాల క్రింద అది బలమైన మాట. చితగొట్టడం అని రాశాయండి. చితక కొట్టడం చాలా భయంకరమైన మాట. అది మామూలు కొట్టడం కాదు. తర్వాత ద్వితీయోపదేశకాండ కొంచెం లోతుకు పోతున్నాం. బైబిల్ ఆషేర్ అనేటటువంటి 12 గోత్రికులు, వాళ్ళు 12 మంది యాకోబు బిడ్డల గురించి మాట ఆషేర్ గురించి రాస్తూ 24 ద్వితీయోపదేశకాండ 33:24 తీయండి, ఏం పర్లేదు, నేను వెయిట్ చేస్తా. ద్వితీయోపదేశకాండ 33:24 ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. ఆషేరు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. 25 నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును. ఇత్తడి కమ్ములు అంటే కింద ఏం రాశారు?
చూడాలి కింద చెప్పులు, పాదరక్షలు, పాదాలు రక్షించేది, మన నడత, మన బతుకును రక్షించేది యేసు ప్రభు రక్షించేవాడు. నీ కమ్ములు ఇనుపవి, ఇత్తడి, బలమైన కమ్ములు, సువార్త. ఇదంతా లోతైన అర్థాలు ఉండేవి దాంట్లో. యేసు ప్రభు ఆయన బలవంతుడు, ఆయన ఇనుప ఇత్తడు. ఇత్తడు అంటే దేన్ని గుర్తు చేస్తుంది బైబిల్లో? తీర్పు, జడ్జిమెంట్. ద బ్రాస్ సిగ్నిఫైస్ జడ్జిమెంట్. తీర్పు చేసే శక్తి మనకుంది. తర్వాత ఇనుప బలమైనటువంటి, మన దేవుడు బలవంతుడు, ఆయన న్యాయవంతుడు. మనకు కూడా ఇచ్చాడు ఆ శక్తిని దేవుడు తన బిడ్డలకి. ఇది అర్థమవుతుందా? ఎందుకంటే మనం ఎదుగుతున్నాం వాక్యంలో, అందుకని నేను కూడా కొంచెం లోతైన విషయాలు చెప్తాను మీకు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచినాడు, తన కుమారుని సహవాసమునకు పిలిచినాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మొట్టమొదటి పరిశుద్ధం, రెండోది సేవ చేయాలా. వెలుగులోకి పిలుస్తున్నాడు మనల్ని. ఆశ్చర్యకరమైన తన వెలుగంటే యేసుప్రభు పరలోకాన్ని పిలుస్తున్నాడు. పరలోకం అంతా వెలుగే, చీకటి ఉండదు, అంత వెలుగే. యేసుప్రభు వెలుగు, ఆయన చీకటి ఉండదు. ఆ వెలుగులోకి మనల్ని పిలుస్తున్నాడు. మనం కూడా వెలుగు వలె ప్రకాశించాలా. ఎలా ప్రకాశించాలి మనం? దేవుని వాక్యములు అన్నీ ఉండేవి, మనం ఎలా ప్రకటించాలి. కొరింథీ పత్రిక, 2వ పత్రిక, 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని పరమ తండ్రి స్వరూపేయున క్రీస్తు మహిమ కనుపరుచు సువార్త ప్రకాశము. సువార్త ప్రకాశం అంటే ఏంటి? సువార్త అంటే యేసు ప్రభువే. హోల్ గాస్పెల్ ఈజ్ యేసు ప్రభు. సువార్త అంటే యేసు ప్రభువే. ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధాన సువార్త. మన ప్రభు సజీవుడిగా ఉన్నాడు, అది సువార్త. సువార్త ప్రకాశము. మనం ఆ ప్రకాశం, సువార్త ప్రకటించుకుంటే నేను ప్రకాశిస్తున్నా. రెండోది ప్రకాశించడం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము. దానికన్నా ముందు ఒకటి చూడండి, పేజీ వెనక చెప్పండి. 13వ వచనం, 14వ వచనం చెప్పండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు. లోకం ఎవరి ఆధీనములో ఉంది? సాతాను ఆధీనంలో ఉందా? ఇప్పుడు ఒక చూద్దాం. ఎఫ్ఎస్సి 6:12 చూడండి. మూడో లైను 12, 3వ లైను. ఎఫ్ఎస్సి 6:12, 3వ లైను. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్న. అంధకారం అంటే చీకటి. అంధకార లోకనాథులు, సాతాను యొక్క సైన్యము, వాళ్ళతో పోరాడుతున్నాము. వాడు అందరినీ చీకట్లో ముంచేశాడు. క్రీస్తు లేకపోతే లోపల సాతాను ఉంటాడు. వాడు చీకటి వ్యక్తులు, చీకటి సంబంధులు, చీకటి సంబంధులు. కాబట్టి లోకమును చీకటితో ముంచినప్పుడు దేవుని బిడ్డలమైన మనం ప్రకాశించాలి. మత్తయి తెచ్చంగా, మత్తయి సువార్త, మీరు లోకమునకు వెలుగు. 16వ వచనం చూడండి. 5:16. మత్తయి సువార్త 5:14లో మీరు లోకమునకు
వెలుగైనారు. వెరీ గుడ్, వెరీ గుడ్. 16వ వచనము చెప్పండి నాతో అందరూ. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునటులా వారి ఎదుట, మనుష్యుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మంచి పనులు చేయాలా? అర్థమైందా? అంటే నా గురించి చెప్పుకోవటం కాదు, నాకు బీదవాళ్ళని చూస్తే నాకు చాలా కనికరంగా ఉంటుంది. చర్చి దగ్గర కొంతమంది కూర్చొని ఉన్నారు, మన చెట్టు ఎదురుగా బెగ్గర్స్ చాలామంది కూర్చున్నారు. వాళ్ళందరికీ నేను కానుకలు పంపించానా, ఏదో కాపడినా దాగుతారేమోనని పాపం. తర్వాత అక్కడ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టించాలనుకున్నా అక్కడ ఉన్న వాళ్ళకి. ఆదివారం 50 మంది వస్తారంట. అంత వివరాలు తీసుకున్నా, ఒకరోజు పెడదా ఉంటాను. వీలైతే ప్రతి వారం పెట్టాలని 1500 అవుద్ది. దేవుడు నాకు ఇచ్చిన కానుకల్లో పెడతంట. వాళ్ళు చూస్తే దిగులేస్తుంది నాకు. అంటే బీదలని కటాక్షించాల అన్నాడు. వెలుగు ప్రకాశించడం అంటే లోతైన అర్థం ఏంటంటే బీదలకు సాయం చేయాల. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. బీదలకు సాయం, సత్క్రియలు, మంచి పనులు, మంచి పనులు చేయాలి. ఊరక మాటలు చెప్పటం కాదు, ప్రసంగాలు. సేవకులు మన మిషనరీలు వచ్చాడు, చాలామంది ఇక్కడ ప్రసంగాలు చేస్తున్నారు. ప్రసంగం కానీ మన మిషనరీలు ఏం చేశారు? వాళ్ళు స్కూల్స్ కట్టించారు. స్కూల్లో మొట్టమొదటి ఉదయాన్నే పొద్దున అరగంట బైబిల్ స్టడీ ఉంటుంది. బైబిల్ స్టడీ, ప్రార్థన ఉంటుంది. అందరూ వచ్చి కూర్చోవాల్సిందే. ప్రతిరోజు డివోషన్ ఉంటుంది. అందరూ వింటారు, హిందువులు కూడా. హిందూ టీచర్స్ పాఠశాలలో. హాస్పిటల్స్ కట్టించారు, నాశనం చేశారు హాస్పిటల్నే. ఏడుపు వచ్చింది నాకు. అందులో పనిచేశాను నేను 1 year ఫార్మసీలో. నేను మొదట BSc చదివా, అందుకని డాక్టర్ గారు నన్ను ఫార్మసీలో మందులు దాంట్లో పెట్టాడు. మందులు ఇస్తారే ఫార్మసీ అంటారు. హనుమంత దగ్గర నేను సహాయంగా పనిచేసినాను. మామూలు హాస్పిటల్లో చేసి హాస్పిటల్ కట్టించాను. అప్పుడు ఎట్టుండేది తెలుసా? పరలోకంలాగా ఉండేది అది. ఏడుపు వస్తున్నా. సెమినరీ చదివించానుగా, అందుకని ఆ చేపలు, పొద్దున్నే చేపలు ఉంటుంది వాళ్ళకి. చేపలు అంటే ఆరాధన. నేను ప్రసంగం చేయమని అప్పుడప్పుడు చర్చిలో అక్కడ. అది కూడా నాశనం చేశారు. హాస్పిటల్ కట్టించారు. ప్రేమ, సత్క్రియలు, ఆర్ఫనేజెస్, అనాథ శరణాలయాలు, ముసలి వాళ్ళు, వృద్ధులకు, చిన్నపిల్లలకి. ఎన్ని వెలుగు ప్రకాశించటమో. పనులు చేయాలా అన్నాడు కదా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్టులా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మనుషులందరూ చూడాలా, సహాయం చేయాలా. మనందరం కూడా చర్చి వాళ్ళు పూర్ ఫండ్ అని తీసి చేయాలా. నేను ఒక్కడిని చేసి మీరందరూ చేస్తే బాగుంటుంది. నాకు కూడా నాకు కూడా మీరు పార్ట్నర్స్ అవుతారు. మీరు వాళ్ళకి మరి వాళ్ళందరికీ కొన్ని ఏర్పాటు చేయాలనుకున్నాను. అంత వాళ్ళని చూస్తే నాకు దిగులేస్తుంది. మనం అట్లేం కదా. వాళ్ళు మనుషులే, వాళ్ళు ఆదాము సంతానమే అని ఆ దయ కనికరం రావాల. వెలుగు ప్రకాశిస్తే, కటాక్షిస్తే ఎన్ని ఆశీర్వాదాలు అని తెలుసా? అందరు లేచి నిలబడదాం. సంకీర్తన 41 మొదటి 3 చరణాలు అందరు చదవాలి.
అందరూ చదవాలి. నేను మొదలు పెడతాను, మీరు చదవండి. నేను మొదలు పెట్టకముందే మొదలు పెడుతున్నారు కొంతమంది. అందరు చదవాలనగానే నేను పాస్టర్ మొదలు పెట్టాల. ఇంకా అదిలా 41 సంకీర్తన 41 మొదటి 3 చరణాలు. రైట్, స్టార్ట్ చేద్దాం. బీదలను కటాక్షించువారు అనాలి, వాడు అనబాకండి. కటాక్షించువారు ధన్యులు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద అతడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదు. ఏందండి పేదలు ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. కటాక్షం అంటే చెప్పాను కదా, దగ్గరకు పోయి సాయం చేయాలా. కటాక్షం, అక్ష అంటే కన్ను, దగ్గరికి పోయి సాయం చేయాలి. పేదలను కటాక్షించు వారు ధన్యులు. వాడు నేను మాట వాడను నేను. ధన్యులు. ఆపత్కాలం అని యెహోవా తప్పిస్తాడు అపాయంలో. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. యెహోవాని కాపాడుతాడు, బ్రతికిస్తాడు, ధన్యుడవుతాడు. ధన్యుడు అంటే సంతోషిస్తావు నువ్వు ఎప్పుడు భూమి మీద, ఎప్పుడు పేదలను కటాక్షిస్తే. తర్వాత శత్రువులు ఇచ్చకు నువ్వు అన్న శత్రువులు ఉంటారు, మన శత్రువులు ఉంటారు. వాడిని ఇచ్చకు వాళ్ళ ఇష్టానికి అప్పగించరు మనల్ని ఎప్పుడు పేదలను కటాక్షిస్తే. రోగశయ మీద ఆదరిస్తాడు ఆయన ఎప్పుడు పేదల్ని కటాక్షిస్తే. చెప్పండి, నాకు సంతోషంగా ఉంటుంది. రోగము కలుగుగా నీవే వాడిని స్వస్థపరుస్తావు ఎప్పుడు పేదల్ని కటాక్షి. అన్ని మర్మాలు బైబిల్లో ఎవరిని అనుసరించాలా. ప్రభు రాకడ దినాల్లోని ప్రియులారా, ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు తన కుమారుని సహవాసానికి పిలుస్తున్నాడు. ప్రత్యేకంగా అడుగు, అన్నీ అడగాలండి. అసాధ్యమైనది ఏమి లేదు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. ఎవరుతున్నారు చెప్పండి. అబ్రాహాముతో ఎవరు అంది? దేవుడా? యేసు ప్రభువే. ఆ ముగ్గురు వ్యక్తులు ఒకరు యేసు ప్రభు, దూతలు వాళ్ళిద్దరు. వాళ్ళ ముగ్గురు అబ్రహామును దర్శిస్తారు. 90 ఏళ్ళు 100 సంవత్సరాలు కొడుకు పుడతాడు. నవ్వింది చారమ్మ, నవ్వింది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఒక సంగతి చెప్పమంటారా? ఆమె నవ్వటం మంచిదైంది, లేకపోతే ఆ మాట అండగా ఏమాయ్ నవ్వలే గమ్మునుందనుకో ఆ మాట అంటాడా? ఒక అద్భుతమైన మాట. ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్. నా అర్థం మీద రాసుకుంటాను నేను నా రూలో. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నవ్వింది ఆమె. విమర్శ చేస్తారు సార్, చెప్పకూడదు ప్రసంగాలు. చారమ్మ నవ్వింది, దేవుడి మాట నమ్మలేదు. చేసావు ఎప్పుడన్నా?